Welcome to Sujata Diaries. This is Sujata Yalla. We are learning spoken English. Today's sentence is నెమ్మదిగా ఉన్నామంటే చేతకాని తనమని కాదు, ఎదుటివారిని సహిస్తున్నామని అర్థం. మనకి రోజు ఇలాంటివి సంఘటనలు ఇంట్లో ఎక్కువగా వస్తుంటాయి. అంటే మన క్లోజ్ రిలేషన్ ఉన్న వాళ్ళతో మాత్రమే ఇలాంటి మాటలు మనం మాట్లాడతాం. లేదా ఏదైనా నలుగురిలో ఉన్నప్పుడు మన సలహా ఎవరికైనా అవసరమైనప్పుడు, ఒక మంచి మాట చెప్పాలనుకున్నప్పుడు ఇలాంటివి వచ్చు మనం. ఓకేనా? చాలా బాగుంటుంది. మీరు కనుక దీన్ని చక్కగా ప్రాక్టీస్ చేస్తే యూ విల్ బి వెరీ షైన్. నెమ్మదిగా ఉన్నామంటే చేతకాని తనమని కాదు, ఎదుటి వారిని సహిస్తున్నామని అర్థం. మనం దీన్ని ట్రాన్స్లేట్ చేస్తే ఇంగ్లీష్లోకి అది ఇలాగుంటుంది. బీయింగ్ కామ్ డస్ నాట్ మీన్ వీఆర్ వీక్. ఇట్ మీన్స్ we are tolerating the mistakes of others. మనం ఎదుటి వాళ్ళ మిస్టేక్స్ను బాగా టాలరేట్ చేస్తున్నామని అర్థం కామ్గా ఉన్నామంటే. అంతేగాని ఏమనుకుంటారంటే జనం మనకేమి ఇంకా వేరే మార్గం ఏం లేక వాళ్ళ తప్పు కనుక నోరు మూసుకొని ఊరుకున్నారని అనుకుంటారు. ఓకే, వెన్ యు ఆర్ వెరీ స్ట్రాంగ్ ఎట్ యువర్ ఇన్నర్ సెన్సెస్, దెన్ యూ విల్ అపోజ్ people in a correct manner. Inka a number of questions ఉన్నాయి. Staying silent does not mean we have nothing to say. It means we are choosing peace over arguments. Staying silent does not mean we have nothing to say. It means we are choosing peace over arguments. మాటకు మాట మనం చెప్పట్లేదు, సైలెంట్గా ఉన్నామంటే ఎదుటి వాళ్ళు కరెక్ట్ అని కాదు, లేదా మనం చెప్పడానికి ఏం లేదని కాదు. మనం ఆర్గ్యుమెంట్ కంటే పీస్ని ఎక్కువగా కోరుకుంటున్నామని అర్థం అని చెప్తున్నాం అనమాట. మనం కొన్నిసార్లు చెప్పాల్సి వచ్చినప్పుడు ఇట్లా మాట్లాడాలి. ఫర్గివింగ్ సమ్వన్ డజంట్ మీన్ దే వర్ రైట్. ఇట్ మీన్స్ వి వాల్యూ అవర్ పీస్ మోర్ దాన్ ద ఫైట్. ఓకే, వాళ్ళని క్షమించేస్తున్నామంటే వాళ్ళు కరెక్ట్ అని కాదు, మనం గొడవ కంటే సమాధానానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నామని అర్థం. Helping others does not mean we have everything. It means we know what it feels like to have nothing. అంటే మనకు చాలా అన్నీ ఉన్నాయని ఇచ్చేయము. హెల్ప్ చేసేటప్పుడు మనకి అవసరం ఉన్నా ఎదుటి వాళ్ళకి ఇస్తాం. ఎందుకు అంటే we know what it feels like to have nothing. To have nothing, ఏమి లేకపోవడం అనేది ఎట్లా ఉంటుందో, ఆ పరిస్థితి ఏంటో మనకు ముందే తెలుసు కనుక మనం హెల్ప్ చేస్తాం, అంతేగాని మనకి ఎక్కువ కాదు. వాకింగ్ అవే ఫ్రమ్ అన్ ఆర్గ్యుమెంట్ డజంట్ మీన్ వి లాస్ట్. ఇట్ మీన్స్ వీఆర్ వైజ్ ఎనఫ్ టు అవాయిడ్ అన్నెసెసరీ ఫైట్స్. ఈ ఆర్గ్యుమెంట్స్ నుంచి మనం దూరంగా వెళ్ళిపోతున్నాం. వాకింగ్ అవే ఫ్రమ్ అన్ ఆర్గ్యుమెంట్ అంటే దీని అర్థం ఇది కాదు, ఏదని మనం ఓడిపోయామని కాదు. ఇట్ మీన్స్ వీఆర్ వైజ్ ఎనఫ్, మనం తెలివిగల వాళ్ళమని అర్థం. టు అవాయిడ్ అన్నెసెసరీ ఫైట్స్, అన్నెసరీ అనవసరంగా వచ్చే గొడవల్ని తప్పించడానికి ఏం చేస్తాం మనం? వి విల్ మూవ్. నెక్స్ట్, బీయింగ్ పేషెంట్ డజంట్ మీన్ వి కాంట్ యాక్ట్. ఇట్ మీన్స్ వి చూస్ ద రైట్ టైమ్ టు యాక్ట్. బీయింగ్ పేషెంట్, ఓపిక పడుతున్నామంటే మనం ఎదురు చెప్పలేక అని కాదు, మనకు మాటలు రావని, దానికి టిట్ ఫర్ టాట్ చెప్పలేమని చేయలేమని కాదు, కానీ వి చూస్ ద రైట్ టైమ్ టు యాక్ట్. మనము సరైన సమయంలో స్పందించాలని ఇప్పుడు అనవసరంగా స్పందించట్లేదు అనమాట. ఓకే, స్మైలింగ్ ఎట్ సమ్ వన్ హూ హర్ట్ యూ డజంట్ మీన్ యూ ఫర్గాట్. ఇట్ మీన్స్ యూ హ్యావ్ మూవ్డ్ ఆన్. చూడండి, మనల్ని హర్ట్ చేసిన వాళ్ళని చూసి మనం మామూలుగానే సహజంగానే నెమ్మదిగానే స్మైల్ ఇస్తున్నాం, అంటే నవ్వుతున్నాం. అంటే చూసి నవ్వడం అని కాదు, ఇక్కడ వాళ్ళతో ఇంతకు ముందులాగానే మంచిగానే మూవ్ అవుతున్నాం, మర్యాదగానే ప్రవర్తిస్తున్నాం, వాళ్ళతో కోపంగా లేము, ద్వేషించట్లేము. అంటే ఇట్ డజంట్ మీన్ యూ ఫర్గాట్, అంటే నువ్వు వాళ్ళు చేసినంత మర్చిపోయావని కాదు. ఇట్ మీన్స్ యూ హ్యావ్ మూవ్డ్ ఆన్, అలాంటివన్నీ వదిలేసి నువ్వు జీవితంలో ముందుకెళ్ళిపోతున్నావు అని అర్థం. ఓకే, సిల్లీ థింగ్స్ అన్నీ పట్టుకొని వేలాడకుండా మనల్ని హర్ట్ చేసే విషయాలని పక్కకు పెట్టేసి జీవితంలో ముందుకు సాగిపోతున్నావు అని అర్థం. ఓకే, లాస్ట్ వన్, నాట్ రియాక్టింగ్ ఇమీడియట్లీ డజంట్ మీన్
we don't care. It means we are thinking before we act. ఇక్కడ యాక్ట్ అంటే స్పందించడం, రియాక్ట్ అవ్వడం అని అర్థం. ఓకే, నాట్ రియాక్టింగ్ ఇమీడియట్లీ. ఓకే, డజంట్ మీన్ వీ డోంట్ కేర్. వాళ్ళు ఎన్ని అంటున్నా మనం సైలెంట్గా ఉన్నామంటే మనం వాళ్ళని లెక్క చేయట్లేదని కాదు. మనం ఏదైనా మాట్లాడే ముందు 1కి 2 సార్లు ఆలోచించి మాట్లాడాలని మనం నెమ్మదిగా ఉన్నామన్నమాట. ఓకే, వీఆర్ థింకింగ్ బిఫోర్ వి యాక్ట్. స్పందించే ముందు కొంత ఆలోచిస్తున్నాం అని అర్థం. ఆల్ దీస్ సెంటెన్సెస్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ అండ్ నెసెసరీ టు in our daily life. So please do practice all these, at least 2 of them. And I hope this video is informative and helpful. If you too think so, please do like, share and subscribe. Thank you for watching.